మంచి గర్భఫలం ఇచ్చాడు. మరి ఒక సంవత్సరం అంతా థర్డ్ వస్తుందా? ఒక సంవత్సరం అంతా పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఇంటికి పోయి ఆలోచించుకుని రండి. ఓకే మంచిది. పాప నాన్సీ మంచిది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, ఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు నాయన. నీ కుమారుడు ప్రభా మరి జీవన్ను సలోమిని ప్రేమించి ప్రభా మరి ప్రథమ గర్భఫలముగా మీరు అనుగ్రహించిన పాప నాన్సీని బట్టి వందనాలు. ఈరోజు పాప బర్త్డే నాయన, నీ సన్నిధానానికి బిడ్డ వచ్చింటుండగా మీ కనుదృష్టి బిడ్డ మీద ఉంచండి, మీ కాపుదలు ఉంచండి, మీ క్షేమం దయచేయండి. బిడ్డకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ ఇవ్వండి. బ్రతుకు దినాలన్నిటి కూడా నీ కృపలో వర్ధిల్లాలి. మీ కనుదృష్టి బిడ్డ మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. మంచి చదువు, జ్ఞానం ఇవ్వండి, భక్తి విశ్వాసాలు ఇవ్వండి. శోధన కీడులు ఉంటాయి, వాటి అన్నిటి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాను నాయన. మనుషులందరి దయ, మీ దయలో బిడ్డ నిరంతరము వర్ధిల్లునట్లుగా కృప చూపించండి. నేను నీకు దేవుడనని ప్రభా నువ్వు సెలవిస్తున్న దేవుడవు. సదాకాలం మీ యొక్క రెక్కల చాటున బిడను భద్రపరచండి, కృపాక్షేమాలు దయచేయండి ప్రభా. రాబో దినాల్లో ప్రభా మీ సన్నిధి బిడకు తోడుగా ఉంచండి నాయన. జీవన్ను, తన చిన్న భార్యను కూడా మీరు దీవించి కుటుంబం అంతటికి క్షేమం, భద్రత ఇవ్వండి. ఈ సంతోషకరమైన సమయంలో ప్రభా మరి కేక్ కట్ చేస్తుండగా అత్యున్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమును ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసన్నా, హల్లెలూయా. నీ కృప నన్నాదరించే, ఇక్కడ నిలబెట్టు. భీకర తుఫాను సుడిగాలిలో నీ కృప, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క